వచ్చి వాటేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు. వాటేసుకున్నాడు మీకు ఎందుకయ్యా? ఆయన చాలా మంచి ఆయన, హక్ చేసుకోవడంలో తప్పే లేదు. వాళ్ళ మదర్ అనుకోవచ్చు కదండి, వాళ్ళ ఆయన ఏజే కదా, వాళ్ళ మదర్ ఏజే కదా, ఆమెది కూడా మదర్ అనుకుని హక్ చేసుకున్నారు, దాంట్లో తప్పేం లేదు. వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను. ఒక కొడుకు బాధతో ఓదార్చడం జరిగింది అనమాట. సో ఆనంద్ బాష్పాలు వేరు, బాధతో వచ్చిన కన్నీళ్లు వేరు. సో ఆయన ఎవరెట్లా తీసుకుంటా అట్లా తీసుకుంటారు అనమాట. సో రీసెంట్ గా మన వీరజీవన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నారని చెప్పేసి దాన్ని ఒక అంటే ఇంత మనం ఊహించుకొని గలీజ్ గా చాలా మంది కామెంటరీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అది కరెక్టే అంటారా? వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను. ఒక కొడుకు చనిపోయి ఒక మన సోల్జర్స్, మన ఇండియా తరపు నుంచి ఫైట్ చేసి ప్రాణాలను అర్పించిన ఒక సోల్జర్స్, ఒక జవాన్ చనిపోతే అతని తల్లిని ఒక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిగా భావించి దగ్గరకు తీసుకొని ఒక తల్లి కొడుకుల అవినాభావ సంబంధాన్ని ఇటువంటి లింకులు లిటిగేషన్ పెట్టి మాట్లాడడానికి మీరు మనుషులు కారా? మీకు సిగ్గులు లేవా? మీకు ఇళ్లలో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? రేపటి రోజు మీరు మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ చెల్లెళ్ళని అలాగే తీసుకున్నా కానీ ఇలాగే ట్రోల్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఇది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక అతను ఒక సోల్జర్స్ తల్లిని దగ్గరకు తీసుకోవడం తప్ప? అయినా ఆమె భర్తకు లేని బాధ మీకేంటాయా? ఆమె భర్త తనని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మీ వ్యాఖ్యలను చాలా ఖండించాలి. ఎందుకనంటే అరే ఇప్పుడు గబుక్కుమని ఇప్పుడు నాకు కొడుకున్నాడు, నా కొడుకు మన దగ్గర తీసుకుంటాడు, అది కూడా తప్పు చేసేస్తారా వీళ్ళు? ఎక్స్ పార్టీ వాళ్ళకి పనులు పాటలు ఏమీ లేవా? ఈ పొద్దుకులు ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, మట్టి ఎత్తిపోయడం, వాడు దీన్ని వాటేసుకున్నాడు, వీడిని ఎవరు వాటేసుకుని వచ్చి వాటేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు. వాటేసుకున్నాడు మీకు ఎందుకయ్యా? అరే ఆ రకంగా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, కడుపు పగిలిపోతుంది, గుండె పగిలిపోయి ఆ రకంగా ఏడుస్తూ ఉంటుంటే మీరు ఇలా ఇంత కఠినంగా మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చింది? మీకు అమ్మలు లేరా? లేకపోతే మీ పిల్లలు ఎవరైనా వాటేసుకున్నారా? దీనికి సమాధానం చెప్పండి, నేను ఒప్పుకుంటా. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్ గా పహల్గామ్ లో అంటే అక్కడ పాకిస్తాన్ ఏరియాలో మనకు మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. అవునండి. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని అదునుగా చూసుకొని కొంతమంది సోషల్ మీడియాలో పిచ్చి గా కామెంట్లు పెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. సో అసలు అట్లా చేయడం కరెక్టే అంటారా? కరెక్టే అండి, ఎందుకంటే వాళ్ళు మదర్ అనుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక అఫీషియల్ పర్సన్, ఆయన ఒక హీరో, ఒక డిప్యూటీ సీఎం ఆయన. ఇప్పుడు హక్ చేసుకుంటే తప్పు లేదు. దాన్ని కూడా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి దాన్ని అన్నీ వాళ్ళందరూ అంటానే ఉంటారండి. మంచి హార్ట్ అయింది, చాలా మంచి ఆయన, హెల్ప్ఫుల్ నేచర్ ఉంది ఆయనకి. అలా తప్పుగా అర్థం చేసుకోవడం వాళ్ళ తప్పు. ఆయన ఒక మంచి పర్సన్ ని అలా అన్నారంటే వాళ్ళే మంచి వాళ్ళు కాదు. ఇంకా అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఈ విధంగా బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే వాళ్ళు బ్యాడ్ గా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆయన, ఒక హీరో, నెక్స్ట్ డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం కూడా అవుతారని నా ఒపీనియన్. ఆయన చాలా మంచి ఆయన, హక్ చేసుకోవడంలో తప్పే లేదు. వాళ్ళ మదర్ అనుకోవచ్చు కదండి, వాళ్ళ ఆయన ఏజే కదా, వాళ్ళ మదర్ ఏజే కదా, ఆమెది కూడా మదర్ అనుకుని హక్ చేసుకున్నారు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకుని ఓదర్చడం జరిగింది ఒక కొడుకుగా. సో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గలీజ్ గా కామెంటరీ చేస్తున్నారు. సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? సోషల్ మీడియాలో అందరూ కూడా కామెంట్ చేయట్లే అన్న. కొంతమంది ఎవరైతే జనసేనకి యాంటీ ఉంటారో, అలాగే పవన్ కళ్యాణ్ అంటే పడదో, సో వాళ్ళు దీన్ని కొన్ని పేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళు దీన్ని ట్రెండ్ చేసి ఇది చేస్తున్నారు అనమాట. సో మినిమం పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళి ఓదార్చడం జరిగింది. బట్ కొంతమంది లీడర్లు అయితే అసలు జస్ట్ మొబైల్ లో చూడడం, ట్విట్టర్ లో మెసేజ్ పెట్టడమే చేశారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఓదార్చింది కాబట్టి ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఆయన వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నాడు అని చెప్పేసి నువ్వేమో సినిమా అనుకుంటున్నావా, నువ్వు హీరో అనుకుంటున్నావా, ఆమె హీరోయిన్ అనుకుంటున్నావా అని ఇంత గలీజ్ గా రాస్తున్నారు. ఒక జవాన్ తల్లి గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారు? ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారన్న, ఆ నాయకులు అయితే జస్ట్ డైరెక్ట్ ముద్దులో పెట్టడం చూసాం. సో దాంతో పోల్చుకుంటే చాలా బెటర్. అయినా ఆయన ఒక
బాధతో ఓదార్చడం జరిగింది అనమాట. సో ఆనంద్ బాష్పాలు వేరు, బాధతో వచ్చిన కన్నీళ్లు వేరు. సో ఆయన ఎవరెట్లా తీసుకుంటా అట్లా తీసుకుంటారు అనమాట. సో అక్కడ చనిపోయిన జవాన్ గురించి వదిలేసి ఈ పవన్ కళ్యాణ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు కదా, సో చాలా బాధాకరంగా ఉంది. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే కాదన్న, ఎవరి గురించి అయినా కావచ్చు, సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఈ విధంగా బ్యాడ్ గా కామెంటరీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో సేమ్ మంచు విష్ణు లాగే పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి లేకపోతే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముంపించేస్తే బెటర్ అన్నమాట. సో ఇంతకుముందు అసలు మంచు విష్ణు గారు ఇట్లా ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళకి మంచు విష్ణు గారు కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నా.